నా పని అయిపోయింది. నా జీవితంలో నేను ఏమీ చేయలేను. నేను ఏది పట్టుకుంటే అది నాశనం అయిపోతుంది. ఏది మొదలు పెడితే అది నష్టంతోనే ముగుస్తుంది అని నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి అనుకుంటున్నావేమో. నీ చుట్టూ ఏ అవకాశం లేకపోయినా నీ జీవితం మీద ఎప్పుడూ కూడా ఆశ కోల్పోకండి. ఎందుకో తెలుసా? నిరాశ అనేది బతుకున్నవాడిని చంపేస్తే ఆశ అనేది చనిపోయేవాడిని కూడా బ్రతికిస్తుంది. ఇలాగే ఒక జింక బ్రతకడానికి ఏ మార్గము లేకపోయినా తనకున్న ఆశ తనని ఎలా బ్రతికించిందో చూద్దాం రండి. చూసే ముందు నా ఛానల్ ఖచ్చితంగా మీకు ఒక మంచి స్నేహితుల్లా ఉండబోతుంది. దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళదాం. ఒక అడవిలో గర్భవతిగా ఉన్న జింక ఉంది. ఆ జింకకు ప్రసవ నొప్పులు రావడం మొదలయ్యాయి. సాయంత్రం సమయంలో ఆకాశంలో నల్లటి కారు మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన మెరుపులు పడుతున్నాయి. ఆ మెరుపులకి అడవిలో మంటలు చెలరేగాయి. ఆ కారణంతో ఆ జింక తన నివాసాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఒకవైపు ప్రసవపు నొప్పులు, ఒకవైపు మంటలు. తన పిల్లలకు జన్మనివ్వాలి అనే ఆశ ఒక నది ఒడ్డుకు జింక సాగింది. వెనక్కి తిరిగి చూస్తే తన నివాసం మంటల్లో కాలిపోయింది. నదిలో కొంచెం నీరు తాగుదామని నడుచుకుంటూ వెళుతుంటే ఎడంవైపున ఏదో అలికిడి వినిపించింది. ఏమిటి అని చూస్తే ఒక వేటగాడు పొదల చాటున దాక్కుని బాణం తన వైపే గురిపెట్టి బాణం వేయాలి అని చూస్తున్నాడు. వాడి నుండి తప్పించుకోవాలి అని కుడివైపుకు పారిపోవాలి అని చూస్తే దూరంగా ఒక సింహం పొదల్లో మాటు వేసి ఎప్పుడు జింకపై దాడి చేద్దామా అని ఎదురుచూస్తుంది. జింకేమో తన ప్రాణం, తన పిల్లల ప్రాణం ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తుంది. ఒకవైపు వేటగాడు, ఒకవైపు క్రూరమైన సింహం, వెనకేమో మంటలు. నదిలో దాటిపోదామంటే దూరంగా మొసళ్ల గుంపులు కనిపిస్తున్నాయి. జింక అనుకుంది, నా పని అయిపోయింది. బ్రతకడానికి ఏ ప్రయత్నమూ చేయలేను అనుకుంది. కానీ నా పిల్లల కోసమైనా నేను బ్రతుకుతాను, నాకేమీ కాదు, నేను భయపడకూడదు అని తనలో తాను సానుకూల స్ఫూర్తిని నింపుకుని నదివైపు నీళ్లు తాగడానికి ఓపిక లేకపోయినా పరుగు మొదలు పెడుతుంది. ఆ జింకని వెంబడిస్తూ వేటగాడు ఒకవైపు, మరోవైపు సింహం వస్తూ ఉన్నాయి. వేటగాడు బాణం గురిపెట్టి సరిగ్గా వదిలే సమయంలో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు శబ్దం వచ్చేసరికి ఆ వేటగాడి గురి తప్పి ఆ బాణం పొదల్లో ఉన్న సింహానికి తగిలి గాయమవుతుంది. సింహం ఆ వేటగాడిపై పడి దాడి చేయడానికి పరిగెడుతుంది. వేటగాడు తన ప్రాణం కాపాడుకోవడం కోసం పారిపోతాడు. ఈలోపే కుండపోత వర్షం మొదలై అడవిలో మంటలన్నీ ఆరిపోతాయి. ఆ జింక నది ఒడ్డుకు చేరి తన కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకుని ఇలా అనుకుంటుంది, అక్కడే భయపడి సమస్యకు తలగ్గితే బ్రతికేదానిని కాదు అని సంతోషించి ఒక సురక్షితమైన స్థలానికి వెళ్ళి అక్కడే తన పిల్లలకు జన్మనిస్తుంది. తన పిల్లల్ని చూసి సంతోషంతో మురిసిపోతుంది. మన జీవితంలో కూడా ఇలాగే మన చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ మార్గము కనిపించకపోయినా మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆశను వదులుకోకండి. ఆ జింక నేను దొరికిపోతా అని నిరాశతో ఆగిపోతే చనిపోయేది. కానీ ఓటమిని ఒప్పుకోలేదు, అందుకే బ్రతికింది. కానీ మనలో చాలామంది ఓడిపోకుండానే ఓటమిని ఒప్పుకుని నిరాశతో జీవితంలో ఓడిపోతున్నారు. అందుకే నిరాశను విడిచిపెట్టి ధైర్యంగా ఎదుర్కోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.